whatever be the situations you are going to face with your wives. దీనికి ఈ ఉమెన్ ఈ వైఫ్స్ ఇలాంటి కేసెస్ ఫైల్ చేయడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ మీ నుంచి ఏదైనా ఫినాన్షియల్ గెయిన్ అవ్వడానికి, లేకపోతే మీరు డైవర్స్ వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు డైవర్స్ ఒప్పుకోకపోవడానికి, ఇలాంటి వాటిల్లో you have number of remedies. In the beginning, what the remedy which you have is just by going to the police station and receiving the 41 days CRPC notice. That is the simplest station bail. I already told you that this 498 CR IPC section is only bailable and cognizable. And bailable, non-bailable and cognizable. And the punishment which it is having only up to 3 years. ఇన్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరెవరైతే అత్తమామల్ని, మంచాల మీద పడి ఉన్న అత్తమామలను కూడా కేసుల్లో ఇరికించి, కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళని, స్టేషన్కి కూడా వెళ్ళలేని వాళ్ళని కూడా కేసులు ఇరికిస్తున్నారో, ఇలాంటి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో సుప్రీంకోర్టు పోలీస్ వారికి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 498 కేసెస్లో మాత్రమే కాదు, టు విచ్ ది కేసెస్ having the punishments only under 7 years and extend to the 7 years. ఏ అయితే కేసులకి 7 years వరకు పనిష్మెంట్ ఉంటుందో అండ్ 7 years కంటే తక్కువ ఉంటుందో ఆ ప్రతి కేసులో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హూ రిసీవ్డ్ ది కంప్లైంట్ జస్ట్ బై లాడ్జింగ్ ది ఎఫ్ఐఆర్ అండ్ షుడ్ గివ్ ది 41A CRPC నోటీస్ టు ది అక్యూజ్డ్ అండ్ లీవ్ హిమ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది కేసెస్. ఇమీడియట్గా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది.